కట్ చేసి ములుగు జిల్లాలోని కృష్ణకాలనీ వాసులం గత 3 రోజుల నుంచి మేము డ్రైనేజ్ సమస్య పైన అధికారులను సంప్రదించడం జరిగింది. కృష్ణకాలనీ అనేది ములుగు జిల్లాలో అత్యున్నతమైనటువంటి 40 సంవత్సరాల నుంచి మంచి పేరు గల కాలనీది. అధికారులు కూడా అందులో నివాసం ఉన్నటువంటి కాలనీ. అలాంటి కాలనీలో ఒక చిన్న డ్రైనేజ్, 1 ఫీట్ గల డ్రైనేజీలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించమని గతంలో కూడా మేము అధికారులను కలవడం జరిగింది. గతంలో కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీకు హైవేకు టచ్ అవుతుంది, హైవే కూడా వస్తున్నాయి త్వరలో. ఆ హైవే వచ్చినప్పుడు, రోడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ డ్రైనేజ్ వాటర్ను క్లియర్ చేసి ఆ హైవే కలపడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు హైవే రోడ్డు కలుపుతున్నటువంటి R&B రోడ్డు 3 ఫీట్ల డ్రైనేజ్ని తీసుకొచ్చి మా కృష్ణ కాలనీలో కలపడం జరుగుతున్నది. ఈ వాటర్ తీసుకపోయి డ్రైనేజ్ పెద్ద కాలంలో కలపాల్సినటువంటి సమస్యను 3 ఫీట్ల డ్రైనేజ్ తీసుకొచ్చి చిన్న కాలంలో కలపడం వల్ల ఇంతకుముందే జరిగేటువంటి చిన్న వర్షాలకే ఇళ్లలోకి వచ్చేటువంటి వాటరు, డ్రైనేజ్ వాటరు ఇప్పుడు మరి ఇంత పెద్ద డ్రైనేజ్ తీసుకొచ్చి కాలనీలు కలపడం వల్ల కృష్ణ కాలనీ మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేము అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నాం, అధికారులకు విన్నపించుకున్నాం, కలెక్టర్ గారు కూడా వినతిపత్రం ఇచ్చినాం. R&B వాళ్ళ అధికారులందరూ కూడా SC కానీ E కానీ AE కానీ అందరికీ కూడా మేము గత 4 రోజుల నుంచి మేము దయచేసి మా సమస్యను పరిష్కరించమని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా హేళన చేస్తూ వాటర్ డ్రైనేజ్ అట్టే పోతాయి, మీకు వంపు ఉంది కాబట్టి వంపు సైడే వస్తాయి, లేకపోతే ఆక్రమించి కట్టుకున్నారు అవన్నీ ఇళ్ళు అని చెప్పేసి నిర్లక్ష్యపు మాటలతో మాట్లాడుతున్నారు. దయచేసి అధికారులు అందరూ వచ్చి ఒకసారి కృష్ణకాలనీలో చూడండి, రోడ్డు పైన ఉండి కాదు చూడాల్సింది, ఇళ్ళకి వచ్చి చూడండి డ్రైనేజ్ ఎలా ఉంది, వాటర్ ఎలా పోతాయి. ఇంత పెద్ద వాటర్ని తీసుకొచ్చి కిలోమీటర్ నుంచి అటు ఇటు కాలనీ 4 కాలనీలో ఉన్నటువంటి వాటర్ని తీసుకొచ్చి ఒక చిన్న కాలనీలో హైవే వాటర్ని తీసుకొచ్చి మీరు ఎలా కలుపుతారు అనేటువంటి విషయాన్ని మేము దృష్టికి వెళ్తే నిర్లక్ష్యం మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా మేము కలెక్టర్ గారు కోరుతున్నాం, రండి సార్ మా కాలనీని పరిశీలించండి, మా సమస్యను పరిష్కరించండి. దయచేసి అధికారులందరినీ కూడా మళ్ళీ దండం పెట్టి అడుగుతున్నాం, ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మేము ములుగు జిల్లా కృష్ణ కాలనీ వాసులం. మరి ఈరోజు రోడ్డు వెడల్పులో భాగంగా బండారుపల్లి రోడ్డు వెడల్పులో భాగంగా మరి డ్రైనేజ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. మరి ఈ రోడ్డు వెడల్పులో డ్రైనేజ్ సిస్టమ్ 3 ఫీట్లో ఉన్నటువంటి డ్రైనేజ్ని మరి కృష్ణా కాలనీకి ఉన్నటువంటి 1 ఫీట్ డ్రైనేజీ మోరున్నటువంటి డ్రైనేజీకి కలపడం జరుగుతుంది. మరి ఒక కాలనీ నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ అంటే కాదు, ఇటు చాకలివాడ, అటు గడిగడ్డ, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చేటు కాలనీ, అటు మెయిన్ రోడ్ నుంచి వచ్చేటువంటి డ్రైనేజీ, అదేవిధంగా ఇటు బండారుపల్లి నుంచి వచ్చేటువంటి ఈ డ్రైనేజ్ అన్నిటినీ దాదాపుగా ఒక 5-6 డ్రైనేజీలను లింకు చేసి మరి కేవలం 1 ఫీట్ ఉన్నటువంటి డ్రైనేజీ మోరికి కలపడం జరుగుతుంది. వీటన్నింటిని తీసుకొచ్చి కృష్ణకాలనీ డ్రైనేజీ 1 ఫీట్ ఉన్నటువంటి దానికి కలపడం జరుగుతుంది. ఈ విషయంపై కలెక్టర్ గారిని కలవడం జరిగింది, మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు స్పందించినప్పటికీ కార్యాచరణలో మాత్రం శూన్యం, ఏమీ లేదు. అదేవిధంగా R&B EE గారిని, అదేవిధంగా SC గారిని కలిసినప్పుడేమో వారేమో మీరు ఇవి ఆక్రమించి నివసిస్తున్నటువంటి ఇండ్లు, అన్నీ ఆక్రమించి కట్టుకున్నటువంటి ఇండ్లు అని చెప్పి అవహేళనగా మాట్లాడడం జరుగుతుంది. మరి మేము అదేవిధంగా మాట్లాడితే అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వాళ్ళ విచక్షణ జ్ఞానానికే మేము వదిలిపెడుతున్నాము. మేము ఆ విధంగా మాట్లాడము. కానీ మాకు ఇక్కడ కావాల్సింది సమస్య కోసం మేము అధికారులను కలుస్తున్నాము. మరి సమస్య కోసం అధికారులను కలిసినప్పుడు చులకన భావంతో మాట్లాడకుండా ఆ సమస్య పరిష్కారానికి దారి చూపాలని చెప్పి మేము మాట్లాడుతున్నాము. మరి ఈ 1-2 రోజులలో వారు మాకు ఈ సమస్య పరిష్కరించకపోతే మాత్రము కృష్ణా కాలనీ మూకుమ్మడిగా ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పైకి ఎక్కి నేషనల్ హైవేను బ్లాక్ చేయడంలో కానీ, మరి అదేవిధంగా కలెక్టరేట్ను ముట్టడి చేయడంలో కానీ, ఇటు క్యాంప్ ఆఫీస్ను ముట్టడి చేయడంలో కానీ ఏ యొక్క అధికారిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ముట్టడి చేయడానికి మేము వెనుకాడబోమని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా వెంటనే పరిష్కరించాలని, ఈ సమస్యను పరిష్కరించాలని, 3 ఫీట్ల డ్రైనేజీని 1 ఫీట్ డ్రైనేజీకి ఏ విధంగా కలుపుతారని చెప్పి
మేము ప్రశ్నిస్తున్నాం. అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని చెప్పి కృష్ణ కాలనీ వాసులందరం కూడా మేము కోరుతున్నాము. ఇంకొకరు మాట్లాడండి. We want justice. We want justice. We want justice. We want justice. డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి. కృష్ణ కాలనీ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి. కృష్ణ కాలనీ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి. కృష్ణ కాలనీ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి. అధికారులు రావాలి వెంటనే. అధికారులు వెంటనే రావాలి. అధికారులు వెంటనే రావాలి. రావాలి రావాలి అధికారులు వెంటనే రావాలి. రావాలి రావాలి. We want justice. We want justice. కృష్ణ కాలనీ డ్రైనేజ్ సమస్యను వెంటనే కృష్ణ కాలనీ